నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి ఏం డ్రా చేయబోతున్నాం అంటే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ టైప్ చేసుకున్నాం. అందుకు ఏ టెక్స్ట్ కమాండ్ యానోటేషన్లో ఉన్నటువంటి ఏ టెక్స్ట్ కమాండ్ ప్రెస్ చేసుకున్నాం. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ కమాండ్ని టైప్ చేస్తే మనకి ఏం డ్రా చేయాలో తెలుస్తుంది. ఏం డ్రా చేయబోతున్నాం, పెంటాగోనల్ ప్రిజం. సో లెంత్ అంతా 30 mm. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పాలిగాన్ వచ్చేసి 5, సైడ్ వచ్చేసి 5 ఉంటుంది. సో నెక్స్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ అనే టైప్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏ పాయింట్ మనం స్పెసిఫై చేయాలి, ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేసిన తర్వాత అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పర్పెండిక్యులర్ అని ఉంది. సో బేస్ అనేది ఏబి అనేది మనకి యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో అందుకని ఇప్పుడు నేను డ్రా చేసినటువంటి పెంటగాన్ అనేది పాలిగాన్ అనేది సో డాష్డ్ లైన్లో ఉందండి. కానీ మనకు ఉండాల్సింది ఏంటి, అందుకని లేయర్లోకి వెళ్ళేసి డిఫాల్ట్ ఆప్షన్ 0ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి డార్క్ కలర్లో ఫామ్ అవుతుంది. సో ఓకేనండి, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటికి ఆల్ఫాబెట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి బేస్ పాయింట్కి ఆల్ఫాబెట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అందుకని ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ టైప్ చేయొచ్చు. సో ఏని టైప్ చేశాను. సో దాన్ని కరెక్ట్గా మనం డ్రాగ్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో ప్రెస్ చేసుకోవడానికి రెక్టాంగులర్ బాక్స్, బ్లూ కలర్లో ఉండేటటువంటి రెక్టాంగులర్ బాక్స్ని క్లిక్ చేసినట్టయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ కమాండ్ని యాక్టివేట్ చేసుకునే దానికి స్పేస్ బటన్ క్లిక్ చేస్తే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని బిట్గా ఇచ్చినట్టయితే మనం ఆల్ఫాబెట్ని టైప్ చేయొచ్చు. సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మనం ఫాలో అవుతాం. సో స్పేస్ బటన్ని క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో లెంత్ మనం ప్రొవైడ్ చేస్తే సో ఆల్ఫాబెట్ని టైప్ చేయొచ్చు, డీగా మనం టైప్ చేసుకుంటాం. సో కరెక్ట్ పొజిషన్ షిఫ్ట్ చేసుకునే దానికి బ్లూ కలర్లో ఉన్నటువంటి రెక్టాంగిల్ బాక్స్ని క్లిక్ చేసినట్టయితే ఏ పొజిషన్ షిఫ్ట్ చేయాలో ఆ పొజిషన్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లిక్ చేయండి. సో అక్కడ మనకి ఈ అనే ఆల్ఫాబెట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం పాలిగాన్ని అంటే పెంటగాన్ని డ్రా చేస్తాం. ఇది మనకి టాప్ వ్యూ. సో ఇప్పుడు నేను డ్రా చేయబోయేది వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూ కాబట్టి ఫస్ట్ నేను ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. సో మనకి మోడల్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఐసోమెట్రిక్లోకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పాలిగాన్ని డ్రా చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్, నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఇచ్చాను. తర్వాత ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 5 ఇచ్చిన తర్వాత ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్న ఈ అనేది టైప్ చేశాను. సో కమాండ్ ప్రాంప్ట్లో మీరు అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ పాయింట్ని ప్రొవైడ్ చేయాలి. సో స్టార్టింగ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రొవైడ్ చేసిన తర్వాత చూడండి అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏబి అనేది వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉండేటట్టుగా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో పాలిగాన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, సో ఆ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ సేమ్ ఆల్ఫాబెట్స్ కాబట్టి ఏని కంట్రోల్-V, ఓకేనా, కంట్రోల్-C ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది, కంట్రోల్-V ప్లేస్ చేస్తే పేస్ట్ అవుతుంది. అందుకు ఏ పర్టికులర్ పాయింట్ మనకు కావాలో అక్కడికి మనం ప్లేస్ చేసి కంట్రోల్-V ప్రెస్ చేసినట్టయితే ప్లేస్ అయిపోతుంది. సో కంట్రోల్-C కంట్రోల్-V క్లిక్ చేసాం, కంట్రోల్-C ప్రెస్ చేసాం, కంట్రోల్-V ప్రెస్ చేసి ఏ పాయింట్ దగ్గర మనం ఏ పొజిషన్లో ప్లేస్ చేయాలో అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ పొజిషన్లో పేస్ట్ అయిపోతుందండి. సో ఈ విధంగా మొత్తం 5 పాయింట్స్ని మనం ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామయ్యా అంటే ముందు మనం బీసీలో ఉన్నటువంటి మిడ్ పాయింట్ ప్లేస్ చేస్తాం. సో అందుకు లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని బి నుంచి సికి 15 mmతో ఒక లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సి నుంచి డి సైడ్కి 15 mmతో ఇంకొక లైన్ని డ్రా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకునేసి ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, బీసీలోంచి మిడ్ పాయింట్ నుంచి ఈకి లైన్ని డ్రా చేస్తాం. తర్వాత సిడిలో ఉన్నటువంటి మిడ్ పాయింట్ నుంచి ఏకి లైన్ కమాండ్ని డ్రా చేస్తాం. సో లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ అనేది వస్తుందండి. సో ఆ పాయింట్ని మనం ఏమనగా టైప్ చేసుకుంటామంటే పీగా మనం స్పెసిఫై చేస్తాం. సో ఆ పాయింట్ వచ్చేసి పీ. దాన్ని రాసేదానికి ఏ టెక్స్ట్ కమాండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. సో బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని టెక్స్ట్ని టైప్ చేసి పీగా ప్రొవైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే అందుకు మనం మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకునేసి పీ నుంచి నేను
లైన్ని డ్రా చేయబోతున్నాను. ఆ యాక్సెస్ యొక్క లెంత్ వచ్చేసి 60 mm. సో దానికి నేనేం చేస్తానంటే లేయర్లో నాకు యాక్సెస్ లైన్ అని ఉంటుంది. సో ఆ యాక్సెస్ లైన్ని క్లిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ఏ పాయింట్ నుంచి లైన్ని డ్రా చేస్తున్నాను. ఆ లైన్ యొక్క లెంత్ ఎంత 60 mm. బట్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లైన్ కాబట్టి లేయర్లోకి వెళ్ళేసి ఓని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, లేయర్లోకి వెళ్ళాను, అక్కడ డిఫాల్ట్ ఓ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మొత్తం కంటిన్యూస్ లైన్ అనేది నాకు వస్తుంది. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిఫాల్ట్ లైన్ యాక్టివేట్ చేసుకుని బి నుంచి మళ్ళీ నేను లైన్ని డ్రా చేస్తాను, పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తాను. లెంత్ వచ్చేసి 60 mm. సో ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఎగ్జిట్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాం. బేస్ పాయింట్ సి సెలెక్ట్ చేసుకుంటున్నాం, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం, లెంత్ 60 mm. మళ్ళీ సేమ్ స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం, లెంత్ వచ్చేసి 60 mm. సో ఎస్కేప్ ప్రెస్ చేయండి, కమాండ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ బేస్ పాయింట్ నుంచి లైన్ కమాండ్ యూస్ చేసి లెంత్ 60 mmతో లైన్ని డ్రా చేశాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లైన్ కమాండ్ యూస్ చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ లైన్ డ్రా చేస్తున్నానండి. సెకండ్ పాయింట్కి జాయిన్ చేశాను. ఇప్పుడు థర్డ్ పాయింట్ జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ జాయిన్ చేస్తున్నాను. ఫిఫ్త్ పాయింట్ జాయిన్ చేశాను. నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి మళ్ళీ ఫస్ట్ పాయింట్కి లైన్ కమాండ్ యూస్ చేసి లైన్ని డ్రా చేశాను. అబ్జర్వ్ చేసినట్టయితే ప్రొఫైల్ మనకి పెంటాగనల్ ప్రొఫైల్ అనేది మనకి కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ కనపడవో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఆ పాలిగాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సరే, ఎందుకు సార్ రిమూవ్ చేస్తున్నారంటే మనకు కావాల్సింది ఏంటి, పాలిగాన్ ఫార్మేషన్ అప్పుడు ఈకి హిడెన్ లైన్ కదా రావాలి. సో హిడెన్ లైన్ కాబట్టి డాష్ లైన్ యాక్టివేట్ చేయాలి. సో అందుకు ముందు నేనేం చేసుకుంటున్నానంటే యాక్సెస్ లైన్లో నెక్స్ట్ ఫేస్ అప్పర్ ఫేస్లో ఉన్నటువంటివి పాయింట్ ఓగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, పెంటగాన్ని డిలీట్ చేసేస్తున్నా. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. సో ఇప్పుడు లైన్ కమాండ్ యాక్టివేట్ చేసి ఇక్కడ డిఫాల్ట్ డాష్డ్ లైన్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఏ నుంచి ఈకి డాష్డ్ లైన్. రైట్. నెక్స్ట్ ఈ నుంచి డికి డాష్డ్ లైన్. ఓకే. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ లైన్ కమాండ్ యూజ్ చేసి ఏ నుంచి బీకి, ఫస్ట్ పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బీకి లైన్ కమాండ్ డ్రా చేశాను. నెక్స్ట్ బి నుంచి సికి లైన్ కమాండ్ డ్రా చేశాను. సి నుంచి ఈకి లైన్ కమాండ్ అనేది డ్రా చేశాను. ఓకే. సో ఇక్కడ మనకి సి నుంచి ఈకి కూడా డాష్డ్ లైన్ ఏనండి. నెక్స్ట్ ఈ నుంచి 5 లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా మనకి డాష్డ్ లైనే. ఓకే. రైట్. సో ఈ మన సి నుంచి ఈ డీకి ఉండేటటువంటి లైన్ కూడా డాష్డ్ లైన్. రైట్. సో ఇక్కడ మిడ్ పాయింట్ మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ని నేను రిమూవ్ చేసేస్తానండి. సో మనం డాష్డ్ లైన్ రిప్రజెంట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సి నుంచి మిడ్ పాయింట్కి మనం డ్రా చేసాం కదా, ఆ లైన్ మటుకు కంటిన్యూస్ లైన్ ఉంటుంది. సో అందువల్ల మనకి క్లియర్గా రాకపోవచ్చు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆ మిడ్ పాయింట్ని డిలీట్ చేసేసి డాష్డ్ లైన్ను డ్రా చేస్తున్నాను. చూడండి. సో లేయర్లో డాష్డ్ లైన్ సెలెక్ట్ చేసుకొని లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని డి నుంచి సికి డాష్డ్ లైన్ని డ్రా చేశాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఆబ్జెక్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏ టెక్స్ట్ కమాండ్ యానోటేషన్స్లో ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ రెక్టాంగిల్ హైట్ ఇచ్చిన తర్వాత మనం 1 ప్రెస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ ఆల్ఫాబెట్ని టైప్ చేసుకుని పర్టికులర్ పొజిషన్ మూవ్ చేసుకుంటాం. ఏ లైన్కి టచ్ చేయకుండా ఉండేటట్టుగా పాయింట్ని ఆల్ఫాబెట్ని న్యూమరిక్ని షిఫ్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసేదానికి స్పేస్ బటన్ క్లిక్ చేసి బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విడ్త్ డ్రాగ్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ కమాండ్ని టైప్ చేసేదానికి ఛాన్స్ వస్తుంది. సో ఈ ఆల్ఫాబెట్ని మనం టైప్ చేసుకోం. సో 5 అనే న్యూమరిక్ని టైప్ చేసాం. సో ఈ విధంగా అప్పర్ ఫేస్లో 1 2 3 4 5, లోవర్ ఫేస్లో వచ్చేసి ABCDE ఉంటుంది.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అన్ని ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. A to 1, 1 to 5, 3 4 5 to 4, 4 to 3 అండ్ 3 to 2, 2 to 1. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో వచ్చేసి A to B, B to C, నెక్స్ట్ C to D, D to E, నెక్స్ట్ E to A, నెక్స్ట్ వచ్చేసి 2 to 4 సారీ అండి, D to 4, తర్వాత E to 5, నెక్స్ట్ C to 3, నెక్స్ట్ B to 2ని సెలెక్ట్ చేసుకొని కలర్ నేను చేంజ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చినటువంటి కలర్ ప్లేస్ చేసుకోండి. సో నేను ఇక్కడ పింక్ కలర్ని ప్లేస్ చేసుకున్నాను. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత యానిటేషన్స్లో డైమెన్షన్స్లోకి వెళ్ళేసి యాంగులర్ సెలెక్ట్ చేసుకోండి. యాంగులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత B to C దానికి మనం లెంత్ వచ్చేసి 30 mm ఉంటుంది. సో ఇప్పుడు దాని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూస్ లైన్ కావాలి కాబట్టి డిఫాల్ట్గా ఓని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి డైమెన్షన్ 30 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ యాంగులర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఓ పాయింట్ నుంచి పీ పాయింట్కి సెకండ్ పాయింట్ మెన్షన్ పీ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఓ పాయింట్, ఈ విధంగా 60 mmతో డ్రా చేస్తాం. సో ఈ విధంగా మనం పెంటగనల్ ప్రిజం అనేది డ్రా చేయాలి. సో ఇందులో డ్రా చేసిన తర్వాత మనం ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని సో మనం డ్రా చేసినటువంటి పాలిగాన్ వచ్చేసి టాప్ వ్యూ, ఇది వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూ. దానికి కూడా ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని డ్రాగ్ చేసుకున్నట్టయితే ఆ డ్రాగ్ చేసిన తర్వాత మనకు ఆప్షన్ వస్తుంది టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి. సో అందులో ఐసోమెట్రిక్ వ్యూ అని చెప్పి మనం టైప్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం పెంటగనల్ ప్రిజంని డ్రా చేస్తాం. థ్యాంక్ యూ.